తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడై అరే ఆగురా అయ్యా, అరే నేను ఆయన గురించి చెప్తున్నా, అరే నువ్వు ఆగు. తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు, ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్స్యనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్తుంది అక్క, మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో ఆ కనెక్షన్ ఏమైనా మర్చిపోతారేమో అని, చేవెళ్ళ చెల్లెమ్మ ప్లస్ చేవెళ్ళ ఆడబిడ్డ, చేవెళ్ళ కోడలు, అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం 37 రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు, మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన ఆంజనేయులు గారు, ఇంకా మా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు, వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు, వేదిక మీద ఎవరెవరో పేర్లు అయితే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు, వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి, గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను.